మంగ గారు. అయినా వాడి సిచ్యువేషన్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? మానవత్వం అమాయకత్వం నా దృష్టిలో రెండు ఒక్కటే. బొక్కలే ప్రపంచంలో ఇప్పుడు ఒక్కతే ఉందా అని అనుకోలేకపోతున్నానేటి. జీవితంలో ఒంటరిగా ఉండడం భరించచ్చేమో కానీ ఎవరైనా మనకు బాగా దగ్గరయ్యి ఆశలు కలిగించి దూరం అయితే మాత్రం అసలు భరించలేం. ఈ తాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? నా మీద చిరాకు వచ్చిన వదిలేసి వెళ్ళిపోయాడా, లేకపోతే నేను మారుతాను వదిలేసి వెళ్ళిపోయాడా? మంగా, ఏంటి కొన్ని రోజుల నుంచి అబ్బాయి రావట్లేదు? ఏమో నాకు తెలీదు, ఏదైనా పనిలో ఉన్నాడేమో. నీ ప్రేమ విషయం అతనికి చెప్పావా? ఏమైంది ఆలోచిస్తున్నావు? తను నీకు కరెక్టా కాదా అనా? బామ్మ, నీకు నేను, నాకు నువ్వు, మనకు మూడో వ్యక్తి అవసరం లేదు. నువ్వు ఇంక తన గురించి ఆలోచించకు, వదిలే. ఏమైంది చెప్పు. తను పెద్ద సైకో బామ్మ. చిన్నప్పుడు తన్నెవ్వరు పట్టించుకోలేదని మనుషుల మీద కొంచెం కూడా జాలి లేకుండా ఉంటున్నాడు. అసలు అలా ఎలా ఉంటారు? తెల్ల కాగితంలో నల్ల చుక్కను మాత్రమే మనం చూస్తాం, కానీ దానికి కారణం మాత్రం మనం పట్టించుకోం. తనని మళ్ళీ ఒంటరిగా వదిలేయాలనుకుంటున్నావు, కానీ దగ్గరగా ఉంటూ ఆ చుక్కను కూడా అందమైన ముగ్గులా మార్చాలని అనుకోవట్లేదు. నీకు అర్థం కాదు బామ్మ. మనం నలుగురితో కలిసి బతకాలనుకుంటాం, కానీ తను నలుగురిని దోచుకొని బతకాలనుకుంటాడు. తను దోచుకోపోతే తనను దోచుకుంటారని భయంతో పెరిగాడు. నువ్వు దగ్గరగా ఉండి ఆ భయాన్ని దూరం చేయలేవా? చూడు మంగా, తన ప్రేమలో నిజాయితీ ఉంది. కావాలంటే చూడు, నువ్వు వద్దన్నా మళ్ళీ మళ్ళీ వస్తాడు. బామ్మ, రా రా కూచో. అమ్మయ్యా, ఏంటి పడుద్దాయ్, నేను పోయాననుకున్నావా? ఇన్ని రోజులు కనిపించలేదు. అలా ఏం లేదు బామ్మ, పనుండి రాలేదంతే. ఓహో, పనుంటే మమ్మల్ని పట్టించుకోవు అంతేనా? అలా ఏం లేదులే బామ్మ, విశేషాలేంటి చెప్పు. మంగలేదా? మంగుంటే రానివ్వదనేగా తను లేనప్పుడొచ్చావు. మళ్ళీ నాటకాలు ఎందుకురా బడుద్దాయ్? ఏమైందిరా అలా ఉన్నావేంటి? మంగకి నా ప్రేమ విషయం చెప్పేశాను బామ్మ. అవునా? ఏమంది మంగా? నేనేదో సినిమాలో లాగా పువ్విచ్చో లేకపోతే టైటానిక్ సినిమాలో లాగా పోజ్ పెట్టి రొమాంటిక్గా చెప్పలేదు. మరి ఎలా చెప్పావు? ఏదో కోపంలో నా అంత ఎదవనుడు నన్ను పెళ్లి చేసుకుంటే నేను అంత దిక్కుమాలంగా ఉండదని చెప్తూ నా ప్రేమ విషయం చెప్పాను. ఓహో, అదా సంగతి. అలా ఉంటుంది మనతో. ఎందుకురా లోపలున్న బాధని బయటికి నవ్వుతూ కప్పేస్తున్నావు? ఇన్ని రోజులు జీవితంలో పరీక్షలో పాస్ అయిపోయని చెప్పి చాలా పొగడుతూ ఉన్నాను బామ్మ. కానీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ చాయిస్కి వదిలేసాను ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి మనుషుల పద్ధతులు అస్సలు అర్థం కాలేదు బామ్మ. ఇప్పుడు వస్త్రదానం వస్త్రాలు లేని వాళ్ళకే కదా చేస్తారు, భూదానం భూమి లేని వాళ్ళకే కదా చేస్తారు. అలాంటప్పుడు గుళ్ళ అన్నదానం కూడా నాలాగ అనాథాశ్రమంలో ఆకలితో ఉండే వాళ్ళకి ఎందుకు పెట్టాలనుకోరు? రోజు తినేవాళ్ళు ఆ ఒక్క పూట కూడా తినగలరు కదా, మరి వాళ్ళకెందుకు అన్నదానం చేయడం? ఆ ఒక్క పూటతో వాళ్ళకి పెట్టే డబ్బుతో ఎన్ని అనాథాశ్రమాలకి ఒక నెలంతా అన్నం పెట్టచ్చు. నా ఆలోచనలు తప్పవచ్చు బామ్మ, కాకపోతే చిన్నప్పటి నుంచి ఆకలితో పెరగడం వల్ల వచ్చిన ఆలోచనలు ఇవన్నీ. అందుకే నాకు తెలియకుండా మనుషుల మీద కోపం పెరిగిపోయింది. లెక్కలైనంత డబ్బు సంపాదించి మంగని పెళ్లి చేసుకుని ఊర్లో జమీందారులు బతుకుదాం అనుకున్నాను. నన్ను ఉద్దరణకు దూరం పెట్టిన వాళ్ళందరికీ నేనేంటో చూపిద్దాం అనుకున్నాను. ఎండకి వానకి గాలికి పెరిగినాను, ఎందుకంటే మంచి ఆలోచనలు ఏమొస్తాయి బామ్మ. బామ్మ, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోవచ్చా? 15 ఏళ్ల ముందు నన్ను ఎవరైనా ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమ చూపించుంటే నేను ఇలా అయ్యేమని కాదు బామ్మ.
ఆరోగ్యం జాగ్రత్త బామ్మ. జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఆ. మీరేంటి ఇక్కడ? ఆహా. బామ్మ ఆరోగ్యం ఎలా ఉందో చూడడానికి వచ్చాను. చూశారు కదా, ఇంకా వెళ్ళిపోండి. బామ్మ. మంగా తనకి నీ ప్రేమ విషయం చెప్తా అన్నావు, చెప్తావా? మ్మ్. అవునా బామ్మ? అవునరా. అయినా ఇదంతా నాకెందుకు, మీరు చూసుకోండి. పుల్ల పెట్టాల్సిందంతా పెట్టేసి ఇప్పుడు చూడు ఎలా అంటుందో. తను పోని అప్పుడు చెప్తాను ఈ పని. నాకు చాలా పనులున్నాయి, మీరు వెళ్ళండి. నాకేంటో చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. బాత్రూమ్ కడగాలి, కడుగుతారా? మరి నన్ను పెళ్లి చేసుకుంటారా? అక్కర్లేదు, మీరు దయచేయండి. అలా కాదండి, కొంచెం మాట్లాడాలి మీతో. ఏం లేదండి మాట్లాడడానికి. మాట్లాడితే మళ్ళీ ప్రేమలో పడిపోతావని భయమా? అలా ఏం లేదు. మరి మాట్లాడొచ్చు కదా. సరే చెప్పండి. ఇక్కడొద్దు, నేను వినలేను. సరే పదండి, బయటికెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పండి. నన్ను నిజంగానే ప్రేమించారా? ముందు అలానే అనుకున్నా, కానీ పెళ్ళవక ముందే మీ గురించి తెలిసి మంచిదైందని మొన్న మీతో మాట్లాడాకే అర్థమైంది. నేనేం తప్పు చేశానండి? బాగా డబ్బు సంపాదించి నన్ను పెళ్లి చేసుకునే మీకు, మనకు పుట్టబోయే పిల్లలకు మీలాగా నాలుగా తల మీద బరువు లేకుండా మంచి భవిష్యత్తు ఇద్దాం అనుకున్నాను. నేను చేసే తప్పు రేటో నాకు తెలియదు, కానీ నాకు లైఫ్లో ఒకటే గోల్ అండి. నన్ను ఎవరైతే వద్దనుకుందో అదే ఊరికెళ్ళి పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకుని జమీందారులో బతకాలనుకుంటున్నాను. ఇందులో తప్పే ఉంది? తప్పు కాదండి, పాపం. అది మీతోనే అంతమైపోవాలి. లేదంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక అది మన పిల్లల్ని అంటుకుంటుంది. పాపం, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంత తప్పు నేనేం చేశాను? పెళ్ళం పిల్లలతో మీరే నా హాయిగా ఉండాలి, మిగతా వాళ్ళు ఉండక్కర్లేదా? పాపం ఎన్నో కష్టాలు పడి జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తున్న వాళ్ళకి మీరు అంతంత వడ్డీలకు డబ్బిచ్చి పెద్ద భారంగా మారారు. వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ జీవితం మీద పెట్టుకున్న చిన్న చిన్న ఆశల్ని మీరు వడ్డీల రూపంలో లాగేసుకుంటున్నారు. వాళ్ళ ఉసురు మీకు కాదండి, మీ పిల్లలకి తగులుతుంది. ఇదేనా మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న భవిష్యత్తు? ఒకవేళ ఇదే అయితే మీరు నాకు అస్సలు అక్కర్లేదు. నాకు అర్థమైంది, మీరు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించారు. కానీ ఏదో కొంతమంది చేసిన దానికి అందరి మీద కోపం తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? కాలం ఏ బాధనైనా తగ్గిస్తుంది. మీరు త్వరగా లేదండి, కాలం బాధను తగ్గించదు. కాలం బాధతో ఎలా బతకాలో నేర్పిస్తుంది. నేను అర్థం చేసుకోగలను. మా నాన్న చనిపోయి ఇన్నాళ్ళైనా ఇంకా బాధపోలేదు. ఆ బాధతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నా. మీ ఆలోచనలో తప్పు లేదండి, మీరు వెళ్తున్న దారిలోనే తప్పుంది. మీరు వచ్చిన దారిలో ముళ్ళుంటే అవి పక్కకు తీసి మిగతా వాళ్ళకి మంచి దారి ఇవ్వాలనుకోవాలి, కానీ మీకు కుచ్చుకున్నాయి కదా అని అందరికీ కుచ్చుకోవాలనుకోవడం మూర్ఖత్వం. చెప్పాలంటే మీరు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు. నేను మిమ్మల్ని నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఒక్కసారి మీ వాళ్ళు అనుకుంటే మీరెంతవరకైనా వెళ్తారు. ఏ అమ్మాయికైనా అంతకన్నా ఇంకేం కావాలి? బామ్మ ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటుందంటే దానికి కారణం మీరే. మీ మాటలే నా కాన్ఫిడెన్స్ పెంచాయి, నాకు జాబ్ వచ్చేలా చేశాయి. నేను మళ్ళీ నా కాళ్ళ మీద నిలబడగలను అనే ధైర్యాన్ని నాకు ఇచ్చాయి. మీకన్నా ముందే నేను నా ప్రేమ విషయం మీకు చెప్దామనుకున్నా, కానీ మీ బ్రెయిన్లో ఒక వైరస్ ఉంది. నేను ఇప్పటివరకు చెప్పిన మాటలు మీకు యాంటీవైరస్లా పనిచేస్తాయి అనుకుంటున్నా. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నువ్వు ఇప్పటివరకు వసూలు చేసిన వడ్డీలో 20% మాత్రమే నువ్వు ఉంచుకొని 80% వాళ్ళకి తిరిగిచ్చేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి, కష్టపడి బతికే వాళ్ళకి తిరిగిచ్చే చాలు. నాకు అర్థం కాలేదండి. ఒకవేళ నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే దానికి 10 రూపాయలు వడ్డీకి ఎంత? 10,000. అది నెలకి. మరి 10 నెలలకి 1,00,000. ఆ 1,00,000లో 20,000 నువ్వు ఉంచేసుకొని 80,000 వాళ్ళకి తిరిగిచ్చేయి. అలా అయినా నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో. అమ్మ బాబోయ్, అంత డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? ఇదిగో అయింది, అది అయిపోయింది. ఇక్కడ నుంచి బుద్ధిగా ఉంటాను. కుదరదు, చేసిన దానికి అనుభవించాల్సిందే. రేపు నీ అకౌంట్స్ బుక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి. ఎవరెవరికి ఎంత ఇవ్వాలో నేను లెక్క చేసిస్తా. కుదిరినంత త్వరగా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆ తర్వాతే మన పెళ్ళి. నాకు పెళ్ళి అవసరమా? మనకు పెళ్ళి అవసరమా అనుకుంటున్నారు కదా? అవునండి. చిచ్చి లేదండి. ఇంకా మీరు మారరు, వేరే వాళ్ళని చూసుకోండి. మంగగారు, సరే, ఇది మీరు నా ప్రేమకు పెట్టే పరీక్ష అనుకుంటాను. ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం అయినా తీసుకోండి, కాకపోతే ఆలోచించుకోండి. ఇంకో 3 months వరకే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత 1 year వెయిట్ చేయాలి. సరే అండి. అకౌంట్స్ బుక్ తీసుకురావడం మర్చిపోకండి. హరీష్, ముందు మా హరీష్ అన్న అకౌంట్ సెటిల్ చేయండి. చేస్తానులే.
హలో హరీష్, నేను అన్న ఇదిగో నువ్వు నాకు వడ్డీ సంవత్సరం కట్టావు కదా, వడ్డీ అసలు కట్ చేసుకుంటే నువ్వు ఇంకా నాకు 8K ఇస్తే చాలు. అంటే 8K ఇస్తే చాలా, ఇంకేం అక్కర్లేదా? చాలరా, ఇంకేం అక్కర్లేదురా. ఏంటన్నా నీలో సడన్గా ఇంత మార్పు? డీటెయిల్స్ అడక్కరా, కుదిరినప్పుడు ఇవ్వు చాలు. సరే అన్న. హ్యాపీ. ప్రవీణ్ 70K నోట్ చేసుకోండి. రేయ్, ఇది నేను నీ దగ్గర ఎక్స్ట్రాగా తీసుకున్న వడ్డీరా, తీసేసుకో. ఏంటన్నా ఒక నెల కరెక్ట్గా ఇవ్వకపోతే మీద పడిపోయేవాడివి, ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తున్నావు. అప్పుడు వేరు ఇప్పుడు వేరురా, చాలా మారింది, జాగ్రత్త. సారీ తమ్ముడు, నీ దగ్గర ఎక్స్ట్రాగా తీసుకున్న వడ్డీ తీసేసుకో. ఉంటా. మంగగారు, మీరు చెప్పినట్టు అందరికి ఇచ్చేసాను, ఒక్కలకి తప్ప. ఇంటికెళ్ళి చూశాను, ఖాళీ చేసి ఉంది. మీరేం కంగారు పడకండి, మనకు ఫుల్ సర్కిల్ ఉంది. ఈ ఎతికి మరి ఇప్పించేద్దాం, మీరు పెళ్లికి రెడీగా ఉండండి. అవును, మొన్న బుక్లో చూశాను, చాలా పెద్ద అమౌంట్, 29 lakhs ఉంది. అదే నేను ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ అమౌంట్ అదే. డబ్బులు అర్జెంట్ అన్నాడు, ఇంటి వ్యాపారాలు తాకట్టు పెడితే 10 లక్షలు ఇచ్చాను. వడ్డీ కూడా సరిగ్గా కట్టలేదు, నాకు 3 సంవత్సరాలు పట్టింది. అసలు వడ్డీ కలిపి 46 లక్షలు వసూలు చేయడానికి. అసలు మన వడ్డీ వ్యాపారం ఈ రేంజ్ లో ఉందంటే ఆయన చలవే, మా అనుభవం ఎక్కడ ఉన్నాడో ఏంటో, అదే బతికే ఉంటాడులేండి. మొత్తం మీరే వసూలు చేశారా? అంతా ఎక్కడ అవుద్ది, కుర్రలో డబ్బులు ఇచ్చి మరీ చేయించాం. ఆయన ఇంటి వ్యాపారం తాకట్టు పెట్టాడు కదా, సచిన ఆడే కట్టాడు. ఆ, ఇది చాలా పెద్ద అమౌంట్ కదా, ఇంత త్వరగా ఎలా సెట్ చేశారు? అంటే ఆ డబ్బుతో ఊర్లో పొలం కొన్నాను. అలాంటి డబ్బు మన దగ్గర ఉండకూడదన్నారు కదా, అందుకే పొలం అమ్మేసి డబ్బు తెచ్చాను. పదండి ఇచ్చేద్దాం. భోగి గారు, ఆ, నేను ఇప్పటివరకు అంత అమౌంట్ ఎప్పుడు చూడలేదు. మీరేమనుకోనంటే ఒకసారి చూడొచ్చా? చూడండి. దీన్నే ఉందండి, పెళ్ళైన తర్వాత ఎలాంటి మీకు బోలెడు చూపిస్తాం. ఇంతకైనా పేరేంటి? నీలం భాస్కర్ రావు. ఓహో. భోగి గారు, ఉమ్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఆ. అస్సలు టెన్షన్ పడకండే. నేను టెన్షన్ పడ్డమా? అలాంటివి ఉండవు, చెప్పండి పర్లేదు. ఆ నీలం భాస్కర్ రావు ఎవరో కాదు, మా నాన్నే. మంగా, ఏం మాట్లాడుతున్నావు? అవును భోగి గారు, ఆయన మా నాన్నే. నా పేరు నీలం మంగతాయర్. 3 years బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు అర్జెంట్గా 10 lakhs అవసరం ఉంటే మా నాన్న మీ దగ్గరకు వచ్చారు. ఆయన అర్జెన్సీని మీరు క్యాష్ చేసుకొని 10 రూపాయలు వడ్డీకి ఇచ్చారు. అప్పుడు మా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, కానీ మీరు ఎంత బతిమలాడినా అస్సలు మాట వినలేదు. ఇంటికి రౌడీలను పంపించి గొడవ చేశారు. ఎంత బ్రతిమలాడినా ₹1 కూడా తగ్గించలేదు. అప్పుడు మా నాన్న చేసేదేం లేక అక్కడ ఇక్కడ అప్పు చేసి మీకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. కానీ తర్వాత ఆ టెన్షన్స్తో ఆయన హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాతే తెలిసింది, మా నాన్నలాగే మీ దగ్గర చాలామంది దెబ్బతిన్నారని. మీ చేతే అందరికీ తిరిగి ఇప్పించాలనుకున్నా, నేను తిరిగి తీసుకోవాలనుకున్నా. అప్పుడు స్టార్ట్ చేసా ఈ గేమ్ అంతా. మీ వీక్ పాయింట్ ఒక తోడు. ఇందులో నా లక్ ఏంటో చెప్పనా? నేను అమ్మాయిని అవ్వడం. అంతకన్నా పెద్ద లక్ ఏంటో చెప్పనా? నేను ఎంతో కొంత బాగుండడం. ఏం భోగి గారు, నేను బాగానే ఉంటాను కదా? బాగానే ఉంటానులేండి, అందుకేగా నా పనింత ఈజీగా అయిపోయింది. మీరు ఇలా ఉండడానికి మీ దగ్గర రీజన్స్ ఉండొచ్చు, కానీ మీ వల్ల మా నాన్నగారు చనిపోయారు. మేము దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అందుకే ఈ రివెంజ్.